साबिक मरकजी वजीर सर्वेश सत्यनारायण ने कहा कि वजीर आला केसीआर की तरफ से मुतारफ करदा दलित बंधु स्कीम एक जबरदस्त प्रोग्राम है। उन्होंने तेलंगाना हुकूमत की जानिब से शुरू की गई दलित बंधु स्कीम का खैर मकदम किया। उन्होंने तजवीज पेश की कि लाखों दलित खानदानों के लिए दलित बॉन्ड स्कीम पर शफाफ तरीके से अमल दरामद होना चाहिए। सर्वेश सत्यनारायण ने कहा कि हर एक को दलित बरादरी की तरक्की के लिए वजीर आला के फैसले की हिमायत करने की जरूरत है ताकि सियासी जमातें दलित वाबस्तगी के मामले पर सियासत न करें। उन्होंने वजीर आला केसीआर के इक़दाम पर कहा कि देर है मगर अंधेर नहीं। बोयनपल्ली में वाक़े मंदिर में पूजा के बाद मीडिया से बात करते हुए उन्होंने ये बात कही। నో డౌట్ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి జమానా నుండి బాగానే చేసుకుంటూ వచ్చి ఇందిరమ్మ ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి దళితులను ఆదుకుంది। పక్క గృహ నిర్మాణం చేస్తేనేమి ఇంకా గరీబీ హఠావో అనే నినాదంతో బ్యాంక్ ఫౌండేషన్ అది చేసి కూడా బ్యాంకుల ముందుకు వెళ్ళిపోవాలంటే కూడా దళితులు భయపడేవారు। బ్యాంకుల ముందు నడవాలే చెప్పులు వేసుకొని పోవాలంటే కూడా చెప్పులు వదిలేసిపోతారు। ఎందుకంటే ఆ బ్యాంకులో అమ్మగారు ఉన్నారు, దేవత ఉన్నారు అన్నట్టు అట్లా ఫీల్ అయ్యేవాళ్ళు దళితులు। మరి అట్లాంటి వాళ్ళందరిలో చైతన్యం తీసుకొచ్చి ఆ రోజులలో ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత మళ్ళీ రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు వీళ్ళందరూ బాగానే చేస్తూ వచ్చారు। ఈ దేశంలో ఉన్న దళితులను అందరినీ కూడా బాగానే ఆదుకున్నారు। కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాత్రం దేర్ హుయి లేకిన్ అందేర్ నహీ అన్నట్టు, దేర్ హుయి లేకిన్ अंधेरा नहीं हुआ, देर है लेकिन अंधेरा नहीं అన్నట్టు। కాబట్టి కొంచెం ఆలస్యమైన ఎవరికి రాని ఆలోచన ఆయనకు దక్కింది। మంచి ఆలోచన, మంచి నిర్ణయం చేశారు। ఈనాడు ఉన్న దళితులందరికీ కూడా కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి తిని తాగి పడుకోలేని అంటే। नाज़रीन, हमारे टीटीवी न्यूज़ को सब्सक्राइब करें, बेल आइकॉन को प्रेस करें, शेयर करें और लाइक करना ना भूलें। और किसी भी एडवर्टाइजमेंट के लिए हमारे इस नंबर पर कांटेक्ट करें। हमारा नंबर है 9550102020 पर।